హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి గారు. ఈరోజు మై మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో బోన్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఇన్ ఫుడ్లో ఏముంటాయి? ఫుడ్లో అంటే మెయిన్గా న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే హాస్పిటల్ రాకుండా మమ్మల్ని చూడకుండా ఉండాలి అంటే డాక్టర్స్ని మెయిన్ థింగ్ ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్గా జంక్ ఫుడ్ తగ్గించేసుకోవాలి కంప్లీట్గా. ఓకే, అది కష్టమైన పని, బట్ కంట్రోల్ చేసుకోవాలి. దాంతో పాటు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఈ పని మనం చేయాల్సిందే. డాక్టర్స్ అందరూ ప్లీజ్ వెల్కమ్ అంటున్నారు, మీరు రివర్స్ చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి, మనకే ఉపయోగపడుతుంది. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కాల్షియం అంటే మెయిన్గా మనకి ఆకుకూరల్లో స్పినాచ్లో వస్తుంది. సో కాల్షియం అంటే డైరీ ప్రోడక్ట్స్లో మెయిన్గా మిల్క్, చీజ్, కర్డ్లో ఇవన్నీ కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్. సో వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అంటే మెయిన్గా సాల్మన్ ఫిష్, ఏ ఫిష్ తీసుకున్నా కానీ దాంట్లో వైటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి మెయిన్గా. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. డాక్టర్ గారు, నాకు ఒక డౌట్ అండి. కాల్షియం ఎక్కువ తీసుకుంటే కనుక సప్లిమెంట్స్ రూపంలో వెయిట్ గెయిన్ అవుతాము అన్నది, అది మిత్తా నిజమా? అది నిజం కాదండి. ఓకే, ఈ కాల్షియం తీసుకుంటే, కాల్షియం ఎక్కువ తీసుకుంటే దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఇన్ ద కిడ్నీ. ఓకే, బట్ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఓకే, వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఎఫెక్ట్ పడదు, స్టోన్స్ అనేవి ఫామ్ కావు. సో 6 monthsకి ఒకసారి 1 month కానీ 2 months కానీ కాల్షియం తీసుకుంటే చాలు. చాలా మంది ఏంటంటే సంవత్సరాల దాటి రోజు కాల్షియం తీసేసుకుంటారు, బట్ ఇట్స్ నాట్ గుడ్. కాల్షియం అనేది ఒకసారి చెక్ చేయించుకోండి. మీ బాడీలో మంచిగానే మోతాదులో ఉంది, మంచి వాల్యూ మెయింటైన్ చేస్తుంది అన్నప్పుడు మీరు కాల్షియం సప్లిమెంటేషన్ ఏం తీసుకోవక్కర్లేదు. సో ఎప్పుడైతే తగ్గుతుంది అన్నప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ కాల్షియం సప్లిమెంటేషన్ కానీ తీసుకుంటే మంచిది. సప్లిమెంట్స్ వరకు ఎందుకంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తూ మంచి ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ ఏంటంటే ఆ స్టేజ్కి మీరు రారు సప్లిమెంటేషన్ వరకు. పేషెంట్స్ ఏ డౌట్స్ రేస్ చేస్తే మీకు కాల్షియం చెక్ చేసుకున్నారా, ఒకసారి చెక్ చేసుకోండి అని థాట్ మీకు వస్తుందండి? మెయిన్గా జాయింట్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ, ఊరికే మరి ఎక్కువ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి మనం ఏంటంటే D3, కాల్షియం, B12 చెక్ చేపిస్తాం. అవి కానీ తక్కువ ఉంటే మాత్రము, బాగా తక్కువ ఉంటే మాత్రం సప్లిమెంట్స్ ఇస్తాం అన్నమాట. ఓకే, మన హైట్ని వెయిట్ని బట్టి ఇప్పుడు కొంతమంది బాగా పల్చగా ఉంటారండి, కానీ కొడితే మాత్రం అసలు మామూలుగా దెబ్బ తాకదు. కొంతమంది నిండుగా ఉంటారు కానీ వాళ్ళ పవర్ అంతా ఉండదు, స్ట్రెంత్ ఉండదు. సో దాన్ని బట్టి కూడా మీ బోన్ బాగుంది బాగాలేదు, మీరు ఇలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి చేసుకోకూడదు, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ పార్ట్ అని చెప్పడానికి ఏమైనా ఉంటుందా? బికాస్ బోన్స్ చాలా ఇంపార్టెంట్ కదా బాడీ. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి, అది చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది. దాంట్లో ఆస్టియోపెనియాలో ఉన్నారా, లేకపోతే నార్మల్గా ఉన్నారా, ఆస్టియోపోరోసిస్లో ఉన్నారా, బాగా వీకనింగ్ అయిపోయిందా అనేది ఒక టెస్ట్ ఉంటుంది, BMD టెస్ట్. అది చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనిషి వెయిట్ బోన్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? వెయిట్ కానీ నార్మల్గా 60 to 70 kgs 80 kgs ఉంటే పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు. సో అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ వెయిట్ అనేది నీస్ మీద ఎఫెక్ట్ పడతాయి. ఆ నీస్ మీద ఎఫెక్ట్ పడి నీ పెయిన్స్ రావడం, నీ మొత్తం కానీ జాయింట్ అంతా వీక్ అవ్వడం కూడా జరుగుతుంది. సో వెయిట్ గెయిన్ అనేది దట్ షోస్ ఇంపాక్ట్ ఆన్ బోన్ హెల్త్. ఓకే, సో మీరు ఫుడ్లో రెగ్యులర్గా ఈ ఫుడ్స్ తీసుకుంటున్నారా? అయితే డెఫినెట్గా మీ బోన్ వెయిట్ చెక్ చేసుకోండి, లేకపోతే డెఫినెట్గా మీ బోన్స్లో పవర్ తగ్గిపోతుంది చూసుకోండి అనడానికి హ్యావ్ నాట్స్ ఆఫ్ ఫుడ్లో ఏమైనా ఉన్నాయా? మెయిన్గా జంక్ ఫుడ్స్ అండి. లైక్ జంక్ ఫుడ్స్ కానీ మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోకూడదు, మంచిది కాదు. అండ్ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ అవి తీసుకోకపోతే చాలా మంచిది. సో హై కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది కదా దాంట్లో, దట్ ఎఫెక్ట్స్ యువర్ బోన్ హెల్త్ అనమాట. ఓకే, సో మీ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్ మెడికల్ హిస్టరీని బట్టి కూడా మీరు స్పెషల్గా ఇవి తీసుకోండి, ఇవి తీసుకోకండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని సజెషన్స్ ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ని తీసుకుందాం, థైరాయిడ్ పేషెంట్ని తీసుకున్నా, ఒకవేళ కిడ్నీ పేషెంట్ని తీసుకున్నా, అట్లా హార్ట్ ట్రబుల్తో ఉన్న వాళ్ళని తీసుకున్నా కూడా, సో వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారా? ఉంటారండి. సో డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు డయాబెటీస్ని కంట్రోల్ పెట్టాలి ఫస్ట్, అలా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి కంపల్సరీగా. థైరాయిడ్ ఎక్కువ ఉన్నా కానీ దట్ షోస్ ఇంపాక్ట్ ఆన్ బోన్ హెల్త్. అది కూడా ఏంటంటే బోన్ని బాగా వీకెన్ చేసేసిద్ది అనమాట. సో థైరాయిడ్ కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు.
థైరాయిడ్ ఉన్నా కానీ దానికి తగ్గట్టు టాబ్లెట్స్ తీసుకోవాలి, థైరోనమ్ టాబ్లెట్స్ తీసుకోవాలి, ఆపకూడదు. ఒకవేళ ఆపినా కానీ ఏంటంటే వీకనింగ్ ఆఫ్ బోన్స్ కానీ జాయింట్ హెల్త్ కానీ మనం చూస్తాం. సో థైరాయిడ్ వల్ల కూడా బోన్ ఎఫెక్ట్ Yeah, అవుతుంది, నాట్ ఉంటుందండి. ఓన్లీ హార్మోన్స్. నాట్ ఓన్లీ డయాబెటీసే కాదండి, థైరాయిడ్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది, బోన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఉంటుంది ఇంపాక్ట్. సో థైరాయిడ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. మామూలుగా చిన్న చిన్న లైక్ స్టెప్ ఇలా చేసి కింద పడిపోయాడు అప్పుడే బోన్ ఇరిగిపోయింది అని మనం ఏజ్డ్ పీపుల్లో చూస్తూ ఉంటాం. చిన్న చిన్న ఈవెన్ ఫింగర్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేకపోతే మొత్తానికి కాళ్ళు చేతులు విరగడం కానివ్వండి, లేకపోతే నడుస్తూనే మరి ఏమవుతుందో తెలీదు పడిపోతుంటారు యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమి సజెషన్ ఇస్తారు? ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో మెయిన్గా ఇప్పుడు మనిషి బాగానే ఉన్నాడండి, బాత్రూమ్కి వెళ్ళిపోయాడు, పడిపోయాడు, ఫ్రాక్చర్ అయింది అని చెప్తుంటారు. దిస్ అవునండి. ఇస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అండి. ఎల్డర్లీ మేల్ కానీ ఫీమేల్స్లో కానీ మెయిన్గా ఆస్టియోపోరోసిస్ అనేది డెవలప్ అయితే మాత్రము దేర్ ఈస్ హై రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనమాట. ఓకే. సో మెయిన్గా హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి, ఇంటర్ట్రోకాంట్రిక్ కానీ ఇంట్రాక్యాప్సులర్ ఫ్రాక్చర్స్ ఎక్కడైనా అవ్వచ్చు. మెయిన్గా హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి, కొంతమంది షోల్డర్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఇలాంటివి మనము ఎంత సప్లిమెంటేషన్ తీసుకున్నా కొంతమందికి ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చింది అనమాట. సో ఈ ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇంతకు మీకు ఆ సప్లిమెంట్ ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్తోనే కాకుండా మనకి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఆ ఇంజెక్షన్స్ కూడా బోన్ స్ట్రెంథనింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ కొంతమంది ఇప్పుడే పడిపోయారు, బట్ క్యాజువల్గా పడిపోయారు, నడుముకి తాకింది అంటే కొంతమంది వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి బ్యాక్లో. ఓకే. సో ఇలాంటివి మనం ఏంటంటే ఒకసారి పడ్డారు కదా, ఆబ్వియస్లీ ఫ్రాక్చర్ అయింది కదా, ఆ నొప్పి తగ్గడానికి చాలా టైం పట్టింది అనమాట. సో ఆబ్వియస్లీ హిప్ ఫ్రాక్చర్స్ అయితే మనం ఫిక్సేషన్ చేయాలి, సర్జరీ చేయాలి. బ్యాక్ ఫ్రాక్చర్స్కి, వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్కి మోర్ దెన్ 50% ఉంటే సర్జరీ చేయాలి. లెస్ దెన్ 50% కంప్రెషన్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళల్లో ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ బోన్ స్ట్రెంథనింగ్ ఇంజెక్షన్స్. ఓకే. అవి తీసుకుంటే చాలా మంచిది. సో ఇన్ జనరల్గా కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని తెలుసుకున్నాం. అండ్ ఫుడ్స్ విల్ హెల్ప్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎనీ ప్రాబ్లమ్ ఆల్సో అని అర్థమైపోయింది. అండ్ జంక్ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ మీ టైం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, సో ఫస్ట్ నుంచి మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? మెయిన్గా మీకంటూ ఒక సెల్ఫ్ కేర్ ఉండాలండి ప్రతి మనిషికి. ఈవెన్ అది ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళు అయినా కానీ మీకంటూ మీరు ఫ్యామిలీకి అంటే ఆబ్వియస్లీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఫ్యామిలీకి టైం, మళ్ళీ జాబ్కి వెళ్ళాలి, అక్కడ వర్క్ ప్రెషర్, మొత్తం ఈ స్ట్రెస్ వల్ల కూడా ఏంటంటే సరిగ్గా స్లీప్ రాకపోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ముందు నుంచి ఒక కేటగిరీ ఆఫ్ టైం మీకు పెట్టుకోవాలి. మార్నింగ్ కానీ, లేకపోతే మార్నింగ్ కుదరలేదు, అసలు కుదరదంటే ఈవినింగ్ అట్లీస్ట్ మీకోసం మీరు 1 hour అనేది ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ పోస్చర్స్ ని బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ లో చాలా మంది అంటే బ్యాడ్ పోస్టర్, ఇట్లా వంగి కూర్చుంటారండి. అది అలాగా రాంగ్ పోస్చర్స్ లో కూర్చోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ రావచ్చు. సో కొంతమంది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వాళ్ళు పాపం 7 to 8 hours వరకు అట్లే స్ట్రెచ్ లో కూర్చొని వంగి పాపం ల్యాప్టాప్ System మీద work చేయాలి. సో వాళ్ళనే నేను సాటర్డే, ఫ్రైడే వాళ్ళకి పాపం లీవ్స్ ఉంటాయి కదా, ఆ టైంలోనే వాళ్ళు మన దగ్గరికి ఎక్కువ వస్తారనమాట కన్సల్టేషన్. సో మెయిన్ గా వచ్చే వాళ్ళలో ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఇష్యూ ఉంటుంది, బికాస్ దట్స్ రాంగ్ పోస్చర్. ఆ పోస్చర్ ని మనం మెయింటైన్ చేయాలి. కూర్చునేటప్పుడు స్ట్రైట్ కూర్చోవాలి, వంగి కూర్చొని పనులు చేయకూడదు. దట్ షోస్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్యాక్. యాక్చువల్గా మనం రిలాక్స్ అయ్యేదే పడుకునేటప్పుడు, కానీ ఆ స్లీపింగ్ పొజిషన్స్ని బట్టి కూడా బోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, బోన్స్లో ఎందుకు ప్రాబ్లం వస్తున్నాయి అనే ఎఫెక్ట్ ఉంటుందని నేను విన్నానండి. ఇస్ దట్ ట్రూ? స్లీపింగ్ ప్యాటర్న్లో మెయిన్గా ఏంటంటే హార్డ్ అంటే మెత్తటి బెడ్స్ కాకుండా కొంచెం హార్డ్ బెడ్స్, గట్టిగా ఉన్న బెడ్స్ కానీ వాడినా కానీ ఏంటంటే బ్యాక్ పెయిన్ రావచ్చు. అండ్ కొన్నిసార్లు కొంతమంది అదే పనిగా బ్యాడ్ పోస్చర్ అనమాట, ఇలా పెట్టుకొని ఒక షోల్డర్ మీద ఇలా పెట్టుకొని పడుకుంటారు, వాళ్ళలో క్రాస్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కూడా బ్యాక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. రైట్. సో ఫుడ్ అనేది మోస్ట్ ప్రాబ్లీ ఎలాగైనా ఎఫెక్ట్ పడుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ రియలీ కేర్ అబౌట్ దట్ అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి గారు.